హాయ్ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసి నా ఫుల్ డే రొటీన్ లాగ్ వీడియో అనమాట. నేనైతే ముందుగా మార్నింగ్ లేచిన వెంటనే అందరికీ హాట్ వాటర్ తాగటానికి అయితే పెడతాను. హాట్ వాటర్ తాగిన తర్వాత కాసేపు ఇంట్లో పనులు ఏవైనా ఉంటే అవి చేసి ఇంకా బాబుకైతే మార్నింగ్ ఫుడ్ అయితే కొంచెం ఎర్లీగానే పెట్టేస్తాను ఎప్పుడు కూడా. ఎందుకంటే వాడు మార్నింగ్ లేచిన వెంటనే బాత్రూమ్కి వెళ్ళిన వెంటనే వాడికైతే ఆకలి అయితే వేసేస్తుంది, ఎక్కువగా అల్లరి చేస్తాడని చెప్పేసి ఇంకా నేను కూడా కొంచెం వేగంగానే రెడీ అవుతూ ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు చూసారు కదా, నా బ్యాక్ సైడ్ ఒక ఆంటీ వెళ్తున్నారు. ఆ ఆంటీ ఏదో నోము నోచుకుంటున్నారు. కొంచెం ఎర్లీగానే ఇంటికి వచ్చారు, బొట్టు పెడతారని చెప్పేసి నేనైతే రెడీ అయిపోయాను. చిన్నోడైతే ఇంకా టీవీ చూస్తూ ఫుడ్ అయితే తినేస్తున్నాడు. ఇంకా తింటున్నాడని చెప్పేసి నేను కూడా సాంబార్ చేద్దామని చెప్పేసి ముక్కలన్నీ కట్ చేసుకొని సాంబార్ అయితే పెట్టేశాను. ఎంత ఎర్లీగా ఎందుకు చేస్తున్నాను అంటే ఆ ఇంట్లో సాంబార్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లానే తింటాను. నేను కూడా సాంబార్ చేశానంటే ముక్కలు ఎక్కువ వేస్తూ ఉంటాను. ఇంకా ఆ ముక్కలతోనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది అయిపోతూ ఉంటుంది. సాంబార్లో ఒక్కసారి చుక్కకూర వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా నేనైతే నైట్ అయితే కొంచెం ఎక్స్ట్రా అన్నం అయితే పెట్టుకుంటాను, ఎల్దన్నం కోసం. సమ్మర్ అన్ని రోజులు కూడా పాప స్కూల్ టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా పాపకైతే పెరుగన్నం అయితే పెట్టేశాను. ఇంకా పాప పెరుగన్నం తినే లోగానే నేనైతే తన బ్యాగు, తన వాటర్ బాటిల్ అన్నీ కూడా సర్ది పెట్టేసాను. సాంబార్ కోసం నేను సపరేట్గా పప్పు ఏం ఉడకపెట్టను. ఎందుకంటే నేను సాంబార్ పౌడర్ అనేది ఇంట్లో చేసుకుంటాను. ఆ పౌడర్ ఒక 2 to 3 స్పూన్స్ అయితే వేస్తే సరిపోతుంది. అందుకని చెప్పేసి నేనైతే ఈ పప్పు ఉడకపెట్టే పని లేకుండా ఫాస్ట్గా అయితే సాంబార్ అయిపోతుందని చెప్పేసి అలా స్టోర్ చేసుకుంటూ ఉంటాను. ఈ పౌడర్ వీడియో కూడా షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, మీరైతే చూసేయండి. సాంబార్ అవుతుండగానే మా పాపకైతే రెడీ చేసేసాను. ఇంకా రెడీ చేసేలోగే స్కూల్ టైం అయితే అయిపోయిందని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీను వాళ్ళ తమ్ముడు స్కూల్కి అయితే డ్రాప్ చేసేసారు. స్కూల్ నుండి వచ్చేలోగానే నేనైతే దేవుడి గది క్లీన్ చేసేసి దీపం అయితే పెట్టేశాను. మా బాబుకి ఇన్ని తెలుసా? నీ చేతులేవి, నీ కాలేవి అక్కడ ఉన్నాయా? నీ తలేది, నీ పళ్ళేవి, పళ్ళు ఎక్కడ ఉన్నాయి? నాలుకేది, నాలుగు నానా ఈ మనిషి నీ నాలుకేది? బాబు ఎంత క్యూట్గా చెప్తున్నాడో చూస్తున్నారా? ఇంకా మార్నింగ్ అయితే నేను దీపం పెట్టేసిన తర్వాత నాకైతే నైట్ చల్లదానం అది లేదని చెప్పేసి ఇంకా మార్నింగ్ కొంచెం రైస్ పెట్టాను. ఆ రైస్తోనే కొంచెం చల్లదానం అయితే తినేసాను. అయితే అసలు సాంబార్ ఉంటే పక్కన బంగారం ఉన్నా ఇంకా అనవసరం, ఇంకా సాంబార్తోనే తింటూ ఉంటారు. ఇంకా నేను చేసే చుక్కకూరతో సాంబార్ చేశాను కదా, గిన్నె నింపుగా చేశాను, కానీ గిన్నె మాత్రం ఖాళీ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఇంటి దగ్గర నుండి జీడి పిక్కలు తెచ్చానని చెప్పేసి అవి కట్ చేసి అందులో కొంచెం పన్నీర్ వేసి కర్రీ చేద్దామని చెప్పేసి చేశాను. నేను కట్ చేస్తుంటే మా బాబు అయితే టీవీ పెట్టేస్తే వాడైతే టీవీ చూసుకుంటే నేనైతే జీడి పిక్కలు కట్ చేసి ఇంకా అవి కట్ చేసిన తర్వాత ఆ పప్పు మాత్రం కొంచెం వచ్చింది, ఆ తొక్కు మాత్రం ఎంత వచ్చిందో చూస్తున్నారా? ఇంకా అదంతా అయిన తర్వాత ఆ జీడిపిక్కల పైన ఉన్న ఆ పొర తీయడానికి దానికి ఒక ½ దీపం పెట్టిన వీడియో క్లిప్ అక్కడ యాడ్ చేయలేదు అనుకుంటా. అందుకే లంచ్ కర్రీ కోసం కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఆ జీడిపిక్కల కర్రీ అంత ప్రాసెస్ కొంచెం పెద్దగా అవుతుందని చెప్పి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ కర్రీ అన్నీ అయినప్పటికీ మా ఇంట్లో నా కిచెన్ ఎలా ఉందో చూస్తున్నారా? ఆ కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేశాను. అన్ని పనులు అయినప్పటికీ ఆల్మోస్ట్ 10-15 అలా అయ్యింది. ఇంకా 10-15 ఆ టైంలో మా బావ కూడా కొంచెం పచ్చి జీడిపప్పు పన్నీర్ కర్రీ చేశాను కదా, కొంచెం రైస్ తిని వెళ్ళు అంటే ఇంకా కొంచెం రైస్ తినేసి అయితే వెళ్ళిపోయారు. మా బావ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు, మా పాప స్కూల్కి అయితే వెళ్ళిపోయింది కదా. ఇంకా నేనైతే కాసేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా రెస్ట్ తీసుకునేలోగే 12:30 అయితే అయిపోయింది. మా పాపకి ఈ రోజు అయితే హాఫ్ డే అని చెప్పారు. యాక్చువల్గా హాఫ్ డేస్ స్కూల్స్, బట్ మా పాపకి మేమైతే ఫుల్ డే అయితే స్కూల్లో ఉంచేస్తున్నాము. 3:40కి అలా తీసుకొని వస్తున్నాము. ఎందుకంటే బాగా ఎండగా ఉంటుంది 12:30 ఆ టైం. ఎండలో ఇంటికి తీసుకొచ్చినా సరే పడుకోమంటే ఎంత అల్లరి చేస్తుందో అని చెప్పేసి ఇంకా స్కూల్లో అయితే ఉంచేస్తున్నాము. ఈ రోజు అయితే ఎండతో ఇంటికి వస్తుంది కదా అని చెప్పేసి కొంచెం బనానా లస్సీ అయితే చేశాను. బాబుకైతే ఆ బనానా లస్సీ ఇచ్చేసాను. మేము స్కూల్ నుండి వచ్చేసరికి బాబు అయితే లేచాడని చెప్పి ఇంకా వాడికి ఆకలేస్తుందని చెప్పేసి వాడికి కూడా కొంచెం ఫుడ్ ఇచ్చేస్తే వాడికి బాగా ఆకలేస్తుందని చెప్పి వాడి చేతుల్లో వాడే తినేసాడు. మేము కూడా కాసేపు తిని ఇంకా పడుకున్నాము. మేము పడుకొని లేచేసరికి ఆల్మోస్ట్ 4:30
5 ఆ టైం అయితే అయ్యింది. ఇంకా మా బాబు అయితే లెగలేదు. ఇంకా వాడు లేచేటప్పుడు వాడి నిద్ర బాగా తీరితే నవ్వుకొని లేస్తాడు, లేదు అంటే ఇంకా ఏడుస్తూనే ఉంటాడు. ఇంకా వాళ్ళు లేచినప్పటికి నేను వాడికైతే ఫుడ్ అయితే రెడీ చేసి పాయసం అయితే చేశాను. ఆఫ్టర్నూన్ లంచ్ చేసి పడుకునిపోయాము. ఆ గిన్నెలు బట్టలు అన్నీ క్లీన్ చేసుకొని అవన్నీ చేసినప్పటికైతే నాకైతే ఆల్మోస్ట్ 6:30 ఆ టైం అయితే అయ్యింది. ఈ బట్టల విషయానికి వచ్చేసరికి మా ఇంట్లో ఎంత నీట్గా పెట్టినా కూడా మా పిల్లలైతే అస్సలు ఉంచరు. వాళ్ళు వేసుకోవాల్సింది ఒక డ్రెస్సే, కానీ బ్యాగ్లో ఉన్న బట్టలన్నీ తీస్తే కానీ ఆ ఒక్క డ్రెస్ అయితే వాళ్ళకి కనిపించదు అనుకుంటా. మీ ఇంట్లో కూడా ఇంతేనా అనేది అయితే కామెంట్ చేయండి. ఇంకా నేను అదంతా అయిన తర్వాత కొంచెం కాఫీ తాగుదామని చెప్పి కాఫీ అయితే తాగాను. నేను కాఫీ తాగేలోగానే మా పాప అయితే ఇల్లులన్నీ క్లీన్ చేసేసింది. నేను కాఫీ తాగిన తర్వాత మా బాబు అయితే సరిగ్గా రైస్ తినట్లేదని చెప్పేసి వాడికైతే సొంటి పొడి ఉంటుంది కదా, అది పడదామని చెప్పి సొంటి తెచ్చి మిక్సీ చేసి పౌడర్ అయితే పట్టాను. బాబుకి సొంటి పొడి పట్టేసిన తర్వాత నేను నైట్ చపాతీ కోసం కొంచెం గోధుమ పిండి అయితే కలుపుతున్నాను. నేను కలిపేటప్పుడు మా బాబు అయితే టీవీ చూస్తున్నాడు. మా పాప కూడా టీవీ చూస్తుంది. మా పాప బర్త్డే కోసం అని చెప్పేసి మా బావ వాళ్ళ కంపెనీ నుంచి కొన్ని చాక్లెట్స్ అయితే వచ్చాయి. ఇంకా చాక్లెట్ తింటూ మా పాప కూడా టీవీ చూస్తుంది. వాళ్ళు టీవీ చూస్తున్నారని మనం టీవీ చూసుకొని ఉండిపోలేం కదా. ఇంకా నా పని అయితే స్టార్ట్ చేసేసాను. డిన్నర్ కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసాను. బంగాళదుంప కర్రీ చేశాను, ఇంకా చపాతీ చేశాను, రైస్ కూడా పెట్టాను. చపాతీ ఓన్లీ మా హస్బెండ్కి, రైస్ నాకు, మా తమ్ముడు వాళ్ళు, పాప, బాబు మేమందరం కూడా రైస్ అయితే తింటాము. అందరూ తిన్న తర్వాత అందరూ చక్కగా పడుకుంటారు. ఈ ఆడోళ్ళకి మాత్రం ఈ గిన్నెల పని మాత్రం అస్సలు తప్పదు కదా. కిచెన్ చూడండి ఎలా ఉందో. ఇంకా అదంతా కూడా క్లీన్ చేసి పడుకునేసరికి ఆల్మోస్ట్ 9 అయింది. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది.